భారతదేశంలో నుండి వెళ్తున్న నీళ్లు పాకిస్తాన్ వాడుకుంటుంది. అలా వాడుకోవడానికి అక్కడ ప్రాజెక్టులు పెట్టుకోవడానికి వాళ్ళకేదో అప్పు కావాలంట. మీరు అప్పు ఇవ్వండి. మేము షూరిటీ ఇస్తున్నాం నీళ్లెళ్తాయి అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ టైంలో పాకిస్తాన్‌కి సపోర్టింగ్‌గా చేసుకొచ్చినటువంటిదే సింధు జలాల ఒప్పందం. అందులో పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్యన ఎట్లాంటి ఒప్పందం లేదు. ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్‌కి లోన్ ఇవ్వాలంటే, ఆ డబ్బులు రికవర్ కావాలంటే ఓ 50 ఏళ్ళు పడతది. కాబట్టి అప్పటిదాకా మీరు గ్యారంటీ ఇస్తారా నీళ్ళు ఇస్తామని అంటే, ఓకే అన్నాడు నెహ్రూ. ఆ డబ్బులు తీసుకున్నారు. కానీ అక్కడేమన్నా భారీ ప్రాజెక్టులు కట్టుకున్నారా? నథింగ్. నీళ్ళు ఎంతకాలం వాడుకున్నారు. 50 ఏళ్ళు కాస్త 77 ఏళ్ళు అయిపోయింది. ప్రపంచ బ్యాంకుతో ఆ ట్రీటీ కూడా అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు అక్కడ ఆ నీళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయం. దాని మీద భారతదేశం ఆపేస్తానని చెప్పింది. ఎందుకు? పహల్గామ్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడినందుకు. సహేతుకంగా, బాధ్యతాయుతంగా ఉన్నంత వరకు ఉంటది తప్పించి లేకపోతే లేదని చెప్పేసి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళి మేము గెలిచామని చంకలు గుద్దుకుంటుంది. జైశంకర్ అదే చెప్పారనమాట. అసలు తీర్పు ఇవ్వడానికి ఆడేవాడు, అడగడానికి నువ్వెవరు? ఇవ్వాల్సింది మేము, ఇవ్వము. ఎందుకంటే నువ్వు ఏదో వేషాలు వేస్తున్నావు కాబట్టి. తీవ్రవాదులు నువ్వు ఆపితే మేము అప్పుడు నీళ్ళు ఇస్తాం. నువ్వు తీవ్రవాదాన్ని ఆపనంత వరకు మేము నీళ్ళు ఇయ్యం. నువ్వు ట్రంప్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటావు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటావు అని పరోక్షంగా చెప్పుకొచ్చారు.